ఇలా మేము కూరలు చేసేటప్పుడు ఇలా కూడా చేస్తూ ఉంటాం. అంటే ఉల్లిపాయలు అవన్నీ ఉంటే మసాలాలు మాడవు, కానీ లేకపోతే మాడే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ వేసి ఇప్పుడు ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కారపొడి. ఇప్పుడు అర్థమైంది కదా. ఇవన్నీ వేసే ముందు కొంచెం నీళ్లు పోసాను. అయితే ఇందులో కొంచెం అంత ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. చిటికెడంత ఇంగువ, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం. అయితే ఇవన్నీ ఇప్పుడు కొంచెం స్లైట్గా వేగి బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మరీ ఎక్కువ నీళ్లు పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ దీన్ని కుక్ చేసుకోండి. అప్పుడు మసాలాలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఈ మసాలాలన్నీ కుక్ అవుతూ లైట్గా నూనె బయటకు వస్తూ ఉండాలి, కానీ కొంచెం నీళ్లు కూడా ఉండాలి. అప్పుడే ఈ మసాలాలు మంచిగా కుక్ అయ్యి దాంట్లో టేస్ట్ బయటకు బాగా వస్తుంది. సో ఉల్లిపాయలు లేని టైంలో ఇలా చేస్తూ ఉంటాం. తర్వాత మనం చేసుకున్న ఈ పల్లీలు, ఈ నువ్వుల మిశ్రమాన్ని కూడా మనం ఇందులో వేసి ఇదే విధంగా వీటిని కూడా కొంచెం వేగనిచ్చి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ దీన్ని కుక్ చేసుకుందాం. అయితే ఈ నువ్వులు పల్లీలు వేసినప్పుడు ఈ మిశ్రమంలో కొంచెం ఎక్కువ శాతం నీళ్లు పీల్చుకుంటూ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుందాం. మెయిన్ గ్రేవీ మరి ఇదివరకే చెప్పేశాను. కొంతమంది పులుపు కోసం పెరుగు, పుల్లటి పెరుగు వాడతారు, కొంతమంది చింతపండు పులుసు వాడతారు. మరి ఈరోజు నేను కావాలనుకుంటే ఎక్కువగా నేను చేసేటప్పుడు రెండు వాడతాను, ఎందుకంటే రెండు కాంబినేషన్ మరింత టేస్టీగా ఉంటుంది. మన తెలుగు వాళ్ళందరికీ చింతపండు పులుసు వేసుకోవడం అలవాటు. మనం నార్త్ ఇండియా లక్నో అక్కడికి వెళ్ళామంటే వాళ్ళు పాలుని పెరుగు చేసి దాన్ని పుల్లగా చేసి దాంతో వాడుతూ ఉంటారు. ఇవన్నీ వేసిన తర్వాత కూడా కొంచెం కొంచెం నూనె బయటకు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. పెరుగులో ఉన్న పులుపు ఎక్కువగా మనం కుక్ చేయక్కర్లేదు, కానీ చింతపండులో ఉన్న పులుపుని కుక్ చేస్తే మంచి తీపిదనం వస్తుంది. ఈ చింతపండు పులుసు వేసేసి కొంచెంగా, ఎందుకంటే ఇక్కడ పెరుగు పులుపు కూడా వేయబోతున్నాను కాబట్టి కొంచెంగా ఈ చింతపండు పులుసు కూడా వేసి లైట్గా కుక్ చేసుకొని అది ఒక 2 నిమిషాలు కుక్ అయ్యి నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేశారంటే మీ చింతపండు టేస్ట్ పర్ఫెక్ట్గా అయిపోతుంది. మరి దీంట్లో కొంచెం ఉప్పు కూడా మనం వేసేసుకుందాం. వేసి మరి దీంతో పాటు బెల్లం మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ చింతపండు వేసిన చోట ఎవరు చెప్పినా చెప్పకపోయినా చిటికెడంత బెల్లం వేయండి, తినే వాళ్ళకి మరింత టేస్ట్ వచ్చేస్తుంది. ఈ గ్రేవీ ఇప్పుడు నా దృష్టిలో పర్ఫెక్ట్ గ్రేవీ. కొంచెం పెరుగును కూడా ఇందులో వేసుకుంటాను, ఎందుకంటే ఇవి మంచి మూడ్లో ఉన్నా, చాలా గొప్పగా తినాలనుకుంటున్నా, పర్ఫెక్ట్గా ఈ పెరుగును కూడా వేసేసి ఈ గ్రేవీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం కాల్చుకున్న ఉల్లిపాయల్ని కూడా ఈ గ్రేవీ రెడీ అయిన తర్వాత వేసుకుందాం. అయితే పెరుగు వేసేటప్పుడు కొంచెం మంచిగా చిలికి వేయండి, లేకపోతే చూడండి ఇలా విరిగినట్టుగా వస్తుంది. ఏం పర్లేదు. మరి దీన్ని ఒక 3 నిమిషాల పాటు చక్కగా ఈ గ్రేవీని అంతా కుక్ చేసుకుందాం. మేము హోటల్లో చేసేటప్పుడు పెద్ద గిన్నెల్లో ఇలాంటి గ్రేవీలు చేసేవాళ్ళం. అప్పుడు వాటిని కుక్ చేసేటప్పుడు పెద్ద గరిటెలు తీసుకొని వాటిని చేస్తూ ఉంటే ఆ నూనె ఎగిరి చేయిపై పడి చేతులు కాలిన రోజులు ఎన్నో ఉన్నాయి. అందుకే ఇవి ఇంతవరకు వేసుకుంటాం. ఎందుకు అంటే ఏం పడ్డా డ్రెస్ మీద పడుతుంది, మనకేం కాకుండా. మరి షెఫ్ కోట్ ఫుల్గా మనల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం వేసుకుంటాం. మరి మీ ఇళ్లలో కూడా మీరు వంట చేసేటప్పుడు డ్రెస్ వేసుకుంటే ఫుల్గా ఇంతవరకు వేసుకోండి. ఇంకొకటి, మనం వేసుకునే బట్టలు కూడా కాటన్ ఇలాంటివి వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం చిక్కగా ఉన్న క్లాత్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉండి మనకి కాలకుండా ఉంటుంది. మరి హోటల్లో మేము వంటలు చేయడానికి సపరేట్ యూనిఫామ్ అనేది వాడుతూ ఉంటాం. నిజంగా మన చరిత్ర చూస్తే కనుక ఇళ్లల్లో కూడా ఒక సపరేట్ డ్రెస్ వేసి వంటలు చేసుకున్నారు. మడి కట్టుకోవడం అంటే ఏంటి? వంటల పైన పూర్తి శ్రద్ధ పెట్టి చేసి మడులు కట్టుకొని వంటలు చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయాయి. కానీ వీలవుతే ఇంట్లో ఒక ఏప్రన్ పెట్టుకొని వంటలు చేసుకోండి. మీ బట్టలు పొగవాసన రాకుండా ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఒక్కసారి దీన్ని టేస్ట్, ఆహా, ఇదే ఇంత టేస్టీగా ఉంది అంటే ఇప్పుడు మన ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత కూడా దీంట్లో మంచి టేస్ట్ వచ్చేస్తుంది. కావాలంటే మీరు ఇవి తీసేసి ఇందులో వేసేసుకోండి. చిట్టి ఉల్లిపాయలు, అందమైన ఉల్లిపాయలు, వాటిల్లో దాగి ఉన్నది ఒక మిరపకాయ. అది నోట్లో పెట్టుకోగానే దాని చమత్కారం అంతా మీకు చూపిస్తుందండోయ్. ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని మంట తగ్గించేసి మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత స్టవ్ కట్టేద్దాం. మన అద్భుతమైన టేస్టీ ఉల్లిపాయలో దాగి ఉన్న మిరపకాయతో సాలన్ కర్రీ రెడీ. ఇలా స్లోగా మరో 2 నిమిషాలు
ఈ పొగలో కుక్ చేసుకుంటే ఈ గ్రేవీ చక్కగా ఈ ఉల్లిపాయ దాంట్లో వెళ్ళి అద్భుతమైన టేస్ట్ దీనికి వచ్చేస్తుంది. మరి సాలన్ అనగానే పైన ఈ నూనె లైట్గా తేలుతూ ఉంటే దీంట్లో టేస్ట్ మరింత గొప్పగా ఉంటుంది. అయితే నేను ఇంకా చేస్తూ క్లీన్ చేశాను, కానీ మా హోటల్లో అయితే ఈ గిన్నెకి అంటుకొని ఉంటుంది చూసారా, దాంతో సాలన్ అన్నం అని సాలన్ రొట్టె అని ఒకటి చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. మరి ఈరోజు హోటల్లో ఈ వంటల్లో మిగిలిపోయిన ఈ షెఫ్లు రకరకాలు వీళ్ళు తినే వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయో మీకు ఒకటి చూపిస్తాను. సో ముందుగా పలానా వెంకయ్య పలానా సుబ్బమ్మ హోటల్కి వచ్చేసి ఇది ఆర్డర్ చేస్తారు అనుకుందాం. అప్పుడు వాళ్ళకి మేము చక్కగా దీంట్లో నుంచి ఇవన్నీ వడ్డిచ్చేస్తాం. సో ఒకటే మరీ ఎక్కువ చేయలేదు కదా, ఒక బౌల్లో మనం ఇవన్నీ తీసి వడ్డిచ్చేద్దాం.